హాయ్ ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పంతమే ప్రణయమే పార్ట్ 3. రాధిక అలా కూర్చుని తన బాధ పోయేంత వరకు ఏడ్చింది. కానీ అంత త్వరగా తీరేనా తన బాధలో ఉండి ఆలోచిస్తే చిన్న సమస్య కూడా తీవ్రంగా అనిపిస్తుంది. ఆ క్షణం సమాధానం లేని ప్రశ్న ఉండదు, అలానే సొల్యూషన్ లేని ప్రాబ్లం కూడా ఉండదు. కానీ రాధిక ఉన్న పరిస్థితిలో సొల్యూషన్ కోసం ఆలోచించడం చాలా కష్టమని చెప్పాలి. ఆలోచనలో ఉన్న ఆమెకి వాల్ క్లాక్లో టైం 6 అయినట్టు చేసిన సౌండ్కి ఈ లోకంలోకి వస్తూ తన కన్నీళ్ళు తుడుచుకొని టవల్తో వాష్రూమ్కి వెళ్తుంది. తెల్లటి శరీరం మీద ఎరుపు రంగులో మచ్చలు కనిపిస్తుంటే అతను చేసిన పంటిఘాట్లను తడుముకుంటూ నెమ్మదిగా చీర కట్టుకుని బయటకు వస్తుంది రాధిక. అరుంధతీదేవి ఇంకా లేవకపోవడంతో ఇంట్లో పనివాళ్ళు ఒక్కొక్క పని చేస్తుంటే బోసిగా ఉన్న వాకలిలో కల్లాపు జల్లి అందంగా పెద్ద రంగోలీ వేస్తుంది. ముగ్గు వేయడం పూర్తి అవ్వగానే తానే దేవుడి గదిని శుభ్రం చేసుకుని కోడలిగా ఫస్ట్ టైం ఇంటి దీపం వెలిగించి పూజ చేసుకున్నాక వంటింట్లోకి వెళ్ళి పనివాళ్ళని ఏ సామాన్లు ఎక్కడున్నాయో అడుగుతూ కాఫీ కలిపి అత్తగారి గదికి వెళ్తుంది. అప్పటికే అరుంధతి గారు లేచి ఉండటంతో రాధిక భయంగా, అత్తయ్య గారు, కాఫీ తీసుకొచ్చాను అని నెమ్మదిగా అంటుంది. అరుంధతీదేవి రాధికను చూసి, ఇలాంటి పనులు చేయడానికి పనివాళ్ళు ఉన్నారమ్మాయి, నువ్వు నా కొడుకుని ఏ లోటు లేకుండా చూసుకో చాలు అని చెప్పి రాధిక మౌనంగా ఉండటంతో అర్థమైందా అని గంభీరంగా అంటుంది. ఆవిడ మాటకి భయపడి సరే అండి అని బయటికి వచ్చేస్తుంటే నా కొడుకు లేచేంత వరకు వాడిని నిద్ర లేపుకుంటూ హుకుం జారీ చేస్తారు ఆమెకి. కాఫీ సిప్ చేశాక అమృతంలా అనిపిస్తుంటే తెలియని గర్వంగా ఫీల్ అవుతూ బయటకు రాగానే వాకిట్లో ముగ్గు, ఇల్లంతా అగరొత్తుల వాసన చుట్టుముడుతుంది ఆవిడని. నా కోడలు పనిమంతురాలే అని మనసులో మురిసిపోతారు అరుంధతి గారు. ఇంకేం పని చేయాలో తెలియక టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా అనుకుంటూ అత్తయ్య గారు, టిఫిన్ ఏం చేయమంటారో అని లో వాయిస్తో అంటుంది. ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారే అమ్మాయి, నువ్వు ప్రతి పని చేయాల్సిన అవసరం లేదు. మూర్తి కూతురు కాదు, అరుంధతీదేవి కోడలు. ఇప్పుడు వెళ్ళి నా కొడుక్కి కాఫీ ఇచ్చి ఒళ్ళు నొప్పులు పోయేలా వేడి నీళ్ళు పెట్టని ఆర్డర్ వేస్తారు. టూచా తప్పకుండా కాఫీ కప్తో రూమ్లో ప్రత్యక్షమవడంతో అతన్ని ఎలా లేపాలో తెలియక తికమక పడుతుంది రాధిక. అతన్ని ముట్టుకోవడం కూడా అసలు ఇష్టం లేదు ఆమెకి. ఎలా పిలవాలో అర్థం కాకపోతుంటే సోఫాలో ఉన్న పిల్లోని తీసుకుని అతన్ని చిన్నగా తడుతుంది. కృష్ణ కదలకపోగా పైపెచ్చు మరోవైపుకు తిరిగి పక్కనున్న పిల్లోని హత్తుకుని పడుకుంటాడు. మళ్ళీ అటువైపు వెళ్ళి తట్టడంతో బద్ధకంగా కళ్ళు తెరిచిన అతనికి ఆమె కనిపిస్తుంది. పండు మిర్చి రంగు చీరలో, తల పిడపతో, పాపిట్లో కుంకుమతో నిండుగా ఉంటుంది రాధిక. తెలియకుండానే ఆమె రూపం అతని మదిలో ముద్రపడిపోతుంది. ఆ క్షణం కనురెప్ప వేయకుండా చూస్తుంటే పొగలు కక్కే కాఫీ అతని ఎదురుగా పెట్టడంతో తీసుకున్నాక వెళ్తున్న ఆమె పవిటి చెంగు పట్టుకుని ఆపుతాడు అతను. భుజం దగ్గర చేయి పెట్టుకుని ఆగిపోవడంతో, ఇదిగో అమ్మాయి, నీ పేరు రాధిక కదా అని అడుగుతాడు కాఫీ సిప్ చేస్తూ. ఆమె మౌనంగా తల ఊపి చీర చెంగు లాక్కుని బయటకు పారిపోతుంది టెన్షన్తో. అమ్మగారు, చిన్నమ్మగారు ముగ్గు ఎంత బాగా పెట్టారో కదా, పసుపు దంచుతూ పొగుడుతుంది ఆ ఇంట్లో ఎప్పటి నుండో పనిచేస్తున్న కాంతమ్మ. ఈ అరుంధతీదేవి కోడలు కదే, ఆ మాత్రం ఉండాలి అని దర్పం చూపిస్తుంది ఆవిడ. అత్తయ్య గారు, ఏంటి కోడలు పిల్ల అని గంభీరంగా పిలుస్తుంది అరుంధతీదేవి.
ఆవిడ మాటకి భయంతో ఒక్కడుగు వెనక్కి వేస్తుంది రాధిక. ఎందుకు కోడలా భయపడతావు? ఏం కావాలి నీకని కొంచెం సౌమ్యంగా అడుగుతారు ఈసారి. నేను గుడికి వెళ్ళిరానా ఒకసారి? ఆవిడ కాసేపు ఆలోచించి నువ్వు ఒక్కదానివే కాదు కృష్ణతో వెళ్ళనడంతో ఇంకేం మాట్లాడలేక రూమ్కి వెళ్ళి మౌనంగా మారిపోతుంది. సైలెంట్గా ఉన్న ఆమెను చూస్తూ రాధిక అని పిలుస్తాడు కృష్ణ. మొదటిసారి అతను తన పేరుతో పిలవడం. ఓరగా కళ్ళెత్తి చూడటంతో ఇలా రా దగ్గరికి అంటూ పక్కన కూర్చోబెట్టుకుంటాడు. భయంగానే అతని పక్కన కూర్చుంటుంది రాధిక. ఆమెని స్టేర్ చేస్తూ ఏమైనా చెప్పాలా అని అడగడంతో గుడికి వెళ్ళాలి అని చిన్నగా చెప్తుంది రాధిక. వెళ్ళు, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ భుజం మీద చేయి వేస్తుంటే అత్తయ్య గారు మిమ్మల్ని కూడా రమ్మన్నారని చెప్తుంది. ఇంతలో కృష్ణయ్య అని తల్లి పిలుపు వినిపించడంతో కట్ బనియన్ మీద ఉన్న అతను షర్ట్ వేసుకుంటూ కిందకి వెళ్తాడు. కొత్తగా పెళ్ళి అయిందిగా కోడలు నువ్వు గుడికి వెళ్ళి పూజ చేయించుకుని రండి అని చెప్పడంతో తల్లి మాటకి ఎదురు చెప్పనివాడు కనుక వెంటనే సరే అమ్మా అని తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక రాధికతో కలిసి గుడికి వెళ్తాడు. బ్లాక్ షర్ట్లో మెరిసిపోతున్న కొడుకుని చూసి మిటుకులు విరుస్తుంది అరుంధతీదేవి. ఆమెకి తన కొడుకంటే పంచప్రాణాలు. భర్త చనిపోయాక బంధువులు రాబందులుగా మారి ఆస్తి కొట్టేయాలని చూడటంతో ఒంటరిగా పోరాడి ఈ స్థాయిలో నిలబడింది ఆవిడ. ఆవిడకి లోటు అంటూ ఉంటే అది కృష్ణ బిహేవియర్ కోసం మాత్రమే. తన కొడుకు కూడా పెద్ద చదువులు చదివి గొప్పగా కనిపించాలని ఆశపడేది. కానీ కృష్ణ మాత్రం పూర్తి విరుద్ధంగా చదువును పక్కన పెట్టి మొరటుగా తయారయ్యాడు. ఆమె కోడలితో కూడా గంభీరంగా ప్రవర్తించేది అందుకే. ఎక్కడ తన కోడలు కొడుకుని చిన్నచూపు చూస్తుందేమోనని. ఇద్దరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక పద వెళ్దామంటుంటే అతని చేతిని పట్టుకుని ఆపేస్తుంది రాధిక. ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేస్తాడు కృష్ణ. కాసేపు కూర్చోవాలి అంటూ చిన్నగా చెప్పడంతో ఆమె నవ్వుతూ చూస్తూ కూర్చుంటాడు. తనలా మాట్లాడడం నచ్చింది మరి అతనికి. సైలెంట్గా కళ్ళు మూసుకుని రాధిక ధ్యానం చేస్తుంటే ఎందుకా కూర్చోబెట్టో అని విసుగ్గా అరుస్తాడు. అతను అక్కడ ఉన్నట్టు పట్టించుకొని తీరికి మండింది బాబుకి. అతని అరుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరవడంతో అప్పటికే బయటికి వెళ్ళిపోతూ కనిపిస్తాడు కృష్ణ. చిన్న నిట్టూర్పు విడిచి అతనిని ఫాలో అవుతుంటే సగం దూరం వచ్చాక బైక్ ఆపి ఏ అమ్మాయి బండి దిగు అని చెప్తాడు. రాధికకి అయోమయంగా ఉన్న మౌనంగా బండి దిగడంతో నువ్వు ఇంటికి వెళ్ళిపో, నాకు పనుంది అని ఆమెను ఒంటరిగా వదిలేసి స్పీడ్గా వెళ్ళిపోతాడు కృష్ణ. నడి రోడ్డుపై ఒంటరిగా వదిలిన అతన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఒక నిట్టూర్పు వదిలి నెమ్మదిగా తన ఇంటికి వెళ్తుంది. జంటగా వెళ్ళిన వాళ్ళల్లో కోడలు ఒంటరిగా వస్తుంటే మీ ఆయన ఏడి అని గంభీరంగా అడుగుతుంది అరుంధతి గారు. ఆయనకి పనుందని మధ్యలో వదిలేశారు అత్తయ్య గారు అని చాలా చిన్నగా చెప్తుంది రాధిక. కోడలు అనిన మాట ఒక ఆడదానిగా ఆమె గుండెని తాకడంతో అరుంధతీదేవి రాధిక దగ్గరికి వచ్చి ఆ దేవుడు ఆడదానికి మాత్రమే ఓర్పు సహనం ఎక్కువ ఇస్తాడే, దానితో ఉంటే అందమైన జీవితం ఉంటుంది మున్ముందు అని సౌమ్యంగా చెప్పి రైస్ మిల్కి వెళ్ళిపోతారు. రాధిక విరక్తిగా నవ్వుకుంటూ అందమైన జీవితం అది మీ అబ్బాయితో అని కంట్లో నిల్చుని చెమ్మను తుడుచుకుంటూ ఏం తినాలి అనిపించక తన రూమ్కి వెళ్ళి బెడ్ రెస్ట్ కానుకుని కూర్చుంటుంది. కాసేపటికి కృష్ణ ఇంటికి రావడంతో అమ్మా అని పిలుస్తాడు అరుంధతి గారిని. అమ్మగారు రైస్ మిల్ పనులు చూడడానికి వెళ్ళారు బాబు. చిన్నమ్మగారు ఉదయం అనగా గదికి వెళ్ళారు, బయటికి రాలేదు. భోజనం వడ్డించినా మీకు అని అడుగుతుంది పని మనిషి. వద్దు అంటూ తన రూమ్కి వెళ్ళడంతో
రాధిక డీప్ స్లీప్లో కనిపిస్తుంది అతనికి. ఎందుకో ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది తన కళ్ళకి ఆమె రూపం. డోర్ లాక్ చేసి దగ్గరగా వెళ్ళడంతో ఆమె ఫేస్పై తగిలిన వెచ్చటి ఊపిరికి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది రాధిక. అత్యంత సమీపంలో కనిపిస్తాడు కృష్ణ. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.